హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ స్టోరీకి రైటర్ ఎస్ఎన్ఎంఆర్ శ్రీధర్ గారండి. శ్రీధర్ గారి అన్ని స్టోరీస్ కి కాపీరైట్స్ వర్తిస్తాయి. ఆయన పర్మిషన్ లేకుండా యూట్యూబ్ లోనే కాదు మరి ఇతర సోషల్ మీడియా నెట్వర్క్ లో కూడా ఆయన స్టోరీస్ ని అప్లోడ్ చేయడానికి వీల్లేదు. దయచేసి అలాంటి పనులు చేయకండి ఫ్రెండ్స్. అలా చేస్తే లీగల్ గా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది. అలానే ఈ స్టోరీస్ చదువుతున్న వాళ్ళైనా వింటున్న వాళ్ళైనా మీరు మరే ఛానల్లోనైనా శ్రీధర్ గారి స్టోరీస్ ని చూసినట్లయితే దయచేసి నాకు కామెంట్ బాక్స్ లో మెసేజ్ చేయండి. నేను రైటర్ గారికి ఇన్ఫార్మ్ చేస్తాను. ఆయన దానికి తగినట్టుగా యాక్షన్ తీసుకుంటారు. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. ఎస్ఎన్ఎంఆర్ శ్రీధర్ గారు రాసినటువంటి కలలా కరిగిన నీకై నా అన్వేషణ 6వ భాగం. వీడికి మా చేతిలో ఈరోజు 3rd డిగ్రీ పడాల్సిందే. రేయ్, ముందా సిగరెట్ పడేయ్, కమిషనర్ గారు వచ్చేస్తారు అంటుంటే, ఊరుకోబోబాయ్, ఈలోపు అయిపోతుందిలే. అంతలో ఎవరో పిలవడంతో అటుగా వెళ్ళాడు కానిస్టేబుల్. ఏయ్, నువ్వు నిజంగానే యాక్సిడెంట్ చేశావా? నీకెందుకొచ్చింది ఆ డౌట్ అని అడిగాడు సూర్య. ఎందుకో వచ్చింది కానీ నిజం చెప్పు. సిగరెట్ కంప్లీట్ చేసి కింద పడేసి, లేదు, ఈ యాక్సిడెంట్కి నాకు ఎలాంటి సంబంధం లేదు. మరెందుకు నువ్వే చేశానని ఒప్పుకున్నావు? ఎందుకేంటి, వాళ్ళు లక్షిస్తామన్నారు, అందుకే ఒప్పుకున్నా. నీకసలు బుద్ధుందా? ₹1,00,000 కోసం లైఫ్ని రిస్క్లో పెట్టుకుంటావా? యాక్సిడెంట్ అయిన వ్యక్తి చనిపోయాడంటే నీకు పెద్ద శిక్ష పడుతుంది, తెలుసా? తెలుసు. చేతులు కట్టుకుని జైల్లో కూర్చోవాలని అంత ఆశగా ఉందా? డబ్బులు కావాలి మేడం. నాకు నీలాగా కోట్లు సంపాదించే వ్యాపారాలు లేవు. వాటిని సంపాదించే బాబు లేడు. ఏం చేస్తాం, పొట్ట కోసం తప్పదు. ఏయ్, కడుపు నిండటానికి కోట్లు అవసరం లేదు. గంజినీళ్లు తాగినా కడుపు నిండుతుంది. నిండుతుంది కానీ నాకు గంజినీళ్ళు అవసరం. విలాసంగా బతికే జీవితం కావాలి. అందుకే ఇలా. ఉఫ్ఫో, నువ్వలా బతకాలంటే ముందు బయటుండాలి కదా. ఎందుకుండను, రేపట్లోగా బయటుంటా అనగానే, ఏంటి అని ఆశ్చర్యపోయింది సిరి. అవును, రేపొద్దునలోగా బయటుంటాను. కాని ఎలా? ఎలా ఏముంది, నన్ను లోపలికి పంపించిన వాడే బయటికి తీసుకొస్తాడు. నిజమా? మరి ఊరికే జైలుకెళ్తాననుకున్నావా? సరిగ్గా 2 రోజుల్లో వచ్చి విడిపించుకుని వెళ్తానంటేనే ఓకే చెప్పా. అంత తెలివి తక్కువన్నేం కాదులే అన్నాడు సూర్య. అన్ని తెలివితేటలు ఏడ్చినప్పుడు చేసేది ఏదో పని తెలీదా? నాకదంతా తెలీదు. నాకు కావాల్సింది డబ్బు. దానికోసం ఏమైనా చేస్తా. డబ్బు డబ్బు డబ్బు, ఇది తప్ప నీ నోట్లో నుండి ఇంకో మాట రాదా? ఏం చేసుకుంటావా డబ్బు? నీతో నాకు 1 నెల రోజుల పరిచయం. నా దగ్గర నుండి ఫస్ట్ రోజే నా ఆర్నమెంట్స్తో పాటు ₹1,00,00,000 కార్ తీసుకున్నావు. సెకండ్స్లో అమ్మిన 50 లక్షలు వస్తాయి. ఆ రోజులో రేస్లో ఓడిపోయి 10 లక్షలు తీసుకున్నావు. వారం కిందటేగా నా దగ్గర 50,000 తీసుకున్నావు. అదంతా ఏం చేసినట్టు అని అడిగింది సిరి. హలో, ఏంటి లెక్కలు అడుగుతున్నావు? అయినా నా కష్టం నా ఇష్టం వచ్చినట్టు చేసుకుంటా. మధ్యలో నీకెందుకు? నేనే సంపాదించినా కాదు, కొట్టేసినా అను అని సరిచేసింది సిరి. అదే కొట్టేసిన డబ్బంతా మా ఫ్రెండ్స్ అంతా ఈక్వల్గా పంచుకుంటాం. అందుకే ప్రస్తుతానికి నా దగ్గర డబ్బేమీ లేదు. చిచి, డబ్బు తప్ప వేరే ఆలోచన లేదు కదా నీకు? అవును, నాకు డబ్బే ముఖ్యం. దానికోసం ఏమైనా చేస్తాను, ఎంతవరకైనా వెళ్తాను. కానీ ఆ పని నాకు నచ్చితేనే చేస్తాను. నచ్చలేదంటే వాళ్ళెంత డబ్బులిచ్చినా చేయను. ఆ పనిలో ఉండే రిస్క్ని బట్టి ప్రతిఫలం తీసుకుంటా అనగానే, అంతేలే, నీలాంటి నీతి జాతి లేకుండా గాలివాటుగా పెరిగిన వాడికి ఇలాంటి బుద్ధులు కాక మంచి బుద్ధులేమైనా ఉంటాయా? ఏయ్, నోరుంది కదా అని ఇష్టం వచ్చినట్టు వాక్కు. ఏం చేస్తావురా అంటూ మీదకు వెళ్తుంటే రాయి తట్టుకుని స్లిప్ అయి పడబోయింది సిరి. ఒక చెయ్యి ఆమె నడుము చుట్టూ వేసి తను పడకుండా ఆపాడు సూర్య. గుండె జల్లుమన్నట్టే అనిపించింది సిరికి. తనని పైకి లేపి, జాగ్రత్త, నాకు నీతులు చెప్పబోయి నువ్వు పప్పులో కాలేశావు అన్నాడు సూర్య. ఎచ్చి, నీలాంటివాడు నన్ను పట్టుకున్నందుకు వెళ్లి డెట్టాల్తో స్నానం చేయాలి అని వెళ్తుంటే చిటికేసి, హలో మేడం. ఏంటి అని తల తిప్పగానే, డెట్టాల్ కంటే పెట్రోల్ కరెక్ట్గా ఉంటుందేమో, ఒకసారి ఆలోచించు. ఛీ అని వెళ్ళిపోతుంటే అప్పుడే తనకి ఫోన్ కాల్ రావడంతో పక్కకెళ్ళి మాట్లాడుతుంది. అప్పుడే అక్కడికి ఒక పెద్ద కారు వచ్చి ఆగింది. అందులో నుండి దిగిన ఒక వ్యక్తి లోపలికెళ్లబోతూ ఆగి సూర్య దగ్గరికి వచ్చాడు. అటు సైడ్ తిరిగి ఫోన్ మాట్లాడుతున్న సిరి తల తిప్పి చూసింది అతన్ని. అతను సూర్య చేతులు పట్టుకొని, చాలా థ్యాంక్స్ బాబు. ఆ యాక్సిడెంట్ చేసింది నువ్వేనని ఒప్పుకోకపోతే మావాడి భవిష్యత్తు పాడయ్యేది. సమయానికి దేవుళ్లా వచ్చి రక్షించావు. పర్వాలేదండి, నేనేం ఊరికే చేయలేదుగా. నాకు డబ్బులు కావాలి, మీకో మనిషి కావాలి, అంతే. అతను నవ్వి, రేపటికల్లా నువ్వు బయటుంటావు అని చెప్పి వెళ్ళిపోయాడు. నిలబడి కాళ్ళు లాగేస్తున్నాయి. వీళ్ళు త్వరగా జైలుకి తీసుకెళ్తే బాగుండు అనుకుంటూనే అక్కడే ఒక రాయి మీద కూర్చున్నాడు సూర్య.
తననే చూస్తూ కార్ స్టార్ట్ చేసింది సిరి. బేబీ, నీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి. నాకు టైం లేదు డాడీ, కానీ ఈరోజు నేను చెప్పేది నువ్వు విని తీరాలమ్మా. ఏంటి ఎప్పుడు చూసినా ఈ న్యూసెన్స్, ఇలా విసిగిస్తున్నారెందుకు? నేను మాట్లాడేది నీ లైఫ్ గురించి బేబీ. నాకు లైఫ్ ఉందని నేనెప్పుడో మర్చిపోయాను డాడీ. కావచ్చు, కానీ తండ్రిగా నాకంటూ కొన్ని బాధ్యతలుంటాయి. అందుకోసమైనా నువ్వు నేను చెప్పింది విని తీరాలి. సరే, ఏంటది? నీకు నేను పెళ్లి చేయాలనుకుంటున్నాను అనగానే గట్టిగా నవ్వేసింది సిరి. ఎందుకు నవ్వుతున్నావు? పూర్ డాడీ, అన్నీ అయిపోయిన నీ కూతురికి పెళ్లి చేసి అందరి ముందు పరువు నిలుపుకోవాలనుకుంటున్నావా? నిజంగానే నీకేం కాలేదు బేబీ. ఏం కాలేదని నువ్వంటే సరిపోదు. చూడు బేబీ, మనమున్న ఈ హై సొసైటీలో ఇలాంటి కాన్ఫిడెన్స్ చాలా మందికి జరిగుంటాయి. అందుకని అందరూ నీలా లైఫ్ని నాశనం చేసుకోవట్లేదు. ఒంటికి పట్టిన దుమ్ములా దులిపేసుకుని సంతోషంగా ఉంటున్నారు. నా ఒంటికి పట్టింది దుమ్ము కాదు డాడ్, ఒక మృగం. అది ఒకసారి కాటేస్తే బతికున్నా చచ్చినట్టే లెక్క. మీరు చెప్పింది నిజమే. సంతోషంగా కొత్త జీవితాన్ని స్టార్ట్ చేసేవాళ్లు ఉన్నారు. కానీ నువ్వు నన్ను వాళ్లలా పెంచలేదు కదా డాడ్. అంతా నా ఇష్టమే అంటూనే నేను కోరుకున్న జీవితాన్ని నాకు దూరం చేశావు నువ్వు. చాలా కోపంగా, నేనలా ఒప్పుకోను బేబీ. ఇంకో 10 రోజుల్లో ఎట్టి పరిస్థితుల్లోనూ నీకు పెళ్లి చేసి పంపుతాను. అది నీ వల్ల కాదు. అలా కాని పక్షంలో ఈ డాడీ ఆఖరి చూపుని చూస్తావు అనగానే కోపంగా, బెదిరిస్తున్నారా? లేదు బేబీ, జరిగేది చెప్తున్నాను. అబ్బాయి ఎవరో కాదు, మోహన్ అని పిలవగానే మోహన్ లోపలికొచ్చాడు. అతని భుజం మీద చెయ్యేసి, మోహన్తో నీ పెళ్లి చేయాలనుకుంటున్నాను అనగానే ఒక్క క్షణం బిగుసుకుపోయింది సిరి. నో, నేనీ పెళ్లి చేసుకోను అని గట్టిగా అరిచి, బావా ఏంటిదంతా? నువ్వు నన్ను పెళ్లి చేసుకోవడమేంటి? ఏ, ఎందుకు చేసుకోకూడదు సిరి అని అడిగాడు మోహన్. బావా, డోంట్ ప్లే జోక్స్. నా గురించి నీకు మొత్తం తెలిసి కూడా. చూడు సిరి, నీ తప్పు ఏమాత్రం లేదు. దానికోసం నువ్వు నీ జీవితాన్ని నాశనం చేసుకోవడంలో అర్థం లేదు. ఓ, అందుకని నన్ను పెళ్లి చేసుకుని అందరి ముందు ఉద్ధరించాలనుకుంటున్నావా? లేదు సిరి, నిన్ను ఉద్ధరించాలని కాదు. నువ్వంటే నాకు నిజంగానే చాలా ఇష్టం. ఎంతంటే మాటల్లో చెప్పలేనంత. ప్రకాశ్రావు లోపలికొస్తూ, అవునమ్మా, వాడికి నువ్వంటే పంచప్రాణాలు. నిన్ను పువ్వుల్లో పెట్టి చూసుకుంటాడు. మా మాట విను, ఈ పెళ్లికి ఒప్పుకో. నీ భవిష్యత్తు బాగుంటుంది. మీరెన్నిసార్లు ఎంతలా చెప్పినా నేనీ పెళ్లికి ఒప్పుకోను అని గట్టిగా అంది సిరి. విశ్వనాథ్ కూడా అంతే కోపంగా, ఎందుకంటే నాకు బావంటే ఇష్టం లేదు. సిరి తల నిమురుతూ, చూడమ్మా, అరేంజ్డ్ మ్యారేజెస్లో కేవలం పెళ్లి చూపుల్లో చూసి మాత్రమే పెళ్లి చేస్తారు. కానీ జీవితాంతం కలిసుంటారు. ఇది కూడా అలానే అనుకో. దీనివల్ల నీ జీవితం బాగుంటుంది. నా మాట విను అనగానే తండ్రిగా ఆయన పడుతున్న బాధ అర్థమవుతుంటే, బాధతో కన్నీళ్లొస్తుంటే, ఆ కన్నీళ్లను పైకి కనపడనివ్వకుండా, నేను బావని పెళ్లి చేసుకోలేను డాడీ. కోపంగా, అదే ఎందుకు? ఇంత చెప్పినా నీకు అర్థం కావట్లేదా? ఈయన వాలకం చూస్తుంటే ఎలాగైనా పెళ్లి చేసేలా ఉన్నారు. ఎలాగైనా ఈ పెళ్లి నుండి తప్పించుకోవాలి. కాని ఎలా అనుకుంటూ ఆలోచిస్తుంది సిరి. మాట్లాడవేంటి సిరి? ఇంత చెప్పినా అర్థం కావట్లేదా? అంటే డాడ్, అదేంటంటే బావతో పెళ్లి వద్దనడానికి ఒక బలమైన రీజన్ ఉంది. రీజనా? ఏంటది? అదేంటంటే అదే ఏంటమ్మా? నేనొకతన్ని ప్రేమించాను, అతన్ని పెళ్లి చేసుకుంటాను అనగానే అందరికీ ఒక్కసారిగా షాక్ కొట్టింది. విశ్వనాథ్ గారు చేతులు కట్టుకొని, నా దగ్గర అబద్ధాలు చెప్పకు బేబీ. నో డాడ్, నేను అబద్ధాలు చెప్పట్లేదు. నిజంగానే నేనొకతన్ని ప్రేమించాను. మరిందాక పెళ్లి చేసుకోను అన్నావు, ఇప్పుడు ప్రేమంటున్నావు. నమ్ముతాననుకున్నావా? మీరు నమ్మకపోతే నేనేం చేయలేను. యాక్చువల్గా అతను నాకు పబ్లో పరిచయం. నేనంటే చాలా ఇష్టం. కానీ నాకు పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదని చెప్పాను కదా, అందుకే లివింగ్ రిలేషన్లో ఉన్నాం అనగానే, నో, నేను నమ్మను. నా సిరి ఎప్పుడూ అలా చేయదు. నవ్వి, ఇప్పుడున్నది అప్పటి సిరి కాదు డాడీ, ఇప్పటి కల్చర్లో బతుకుతున్న సిరి. ఆ సిరి 2 ఏళ్ల క్రితమే చనిపోయింది. అందుకే ఓకే చెప్పాను. అయితే నమ్మమంటావు? అది మీ ఇష్టం. ఎటు పెళ్లి చేసుకోవాలనుకున్నప్పుడు అతన్నే పెళ్లి చేసుకుంటాను అనగానే, సరే అయితే రేపొకసారి అతన్ని ఇంటికి తీసుకురా అన్నాడు విశ్వనాథ్. దాంతో గతుక్కుముంది. ఇంటికా? ఎందుకు? ఎందుకంటావేంటి? నువ్వే చెప్పావు కదా అతన్నే పెళ్లి చేసుకుంటానని. వాళ్ళ పెద్దవాళ్లతో మాట్లాడి ముహూర్తాలు పెట్టిస్తాను. అంటే మాకిప్పుడే పెళ్లి చేసుకోవాలని లేదు, కొన్నాళ్ళగి పెళ్లి చేసుకుంటాం. సరే, నువ్వు చెప్పింది నిజమో అబద్ధమో నాకు తెలియాలిగా. కనీసం నేను చూసి అతన్ని ఓకే చేయాలిగా. అదేంటి, ఒకప్పుడు మాటిచ్చారు కదా డాడీ, నాకు నచ్చితే చాలు ఎలాంటివన్నైనా ఓకే చేస్తానని.
అన్నాను బేబీ, కాని అతనెవరో ఏంటో నేను కూడా తెలుసుకోవాలిగా. అందుకే రమ్మంటున్నాను. నువ్వు చెప్పింది నిజమే కదా, ఇంతలా ఆలోచిస్తున్నాను. అంటే అతను ఊర్లో లేడు. నో ప్రాబ్లం, ఫోన్ చేసి రమ్మని చెప్పు. అంటే అతనిక్కడ కాదు డాడ్, అబ్రాడ్లో ఉన్నాడు, అందుకే రాలేడు. అయితే ఫోన్ చేసి ఇమ్మీడియట్గా బయలుదేరమని చెప్పు, లేదంటే 10 రోజుల్లో నీ పెళ్లి మోహన్తో జరిపిస్తాను. తర్వాత నీ ఇష్టం అనగానే గట్టిగా డాడ్. ఎస్ బేబీ. అయినా ఎందుకంత భయపడుతున్నావు? నువ్వు చెప్పింది నిజమైనప్పుడు అతన్ని తీసుకురావడానికి ప్రాబ్లం ఏంటి? తీసుకొస్తావు కదా అంటుంటే, ఆ తీసుకొస్తాను. ఓకే, ఏదో అర్జెంట్ పనుందన్నావుగా, వెళ్ళు. హా అని నిద్రలో నడుస్తున్నట్టుగా నడిచి వెళ్ళింది సిరి. మామయ్య, ఏంటి మీరు చేస్తుంది? ఎవరో ముక్కు మొహం తెలియని వాణ్ణి. చూద్దాం మోహన్, అది నిజమో అబద్ధమో కూడా తెలియాలిగా. ఒకవేళ అది అబద్ధమైతే ఎట్టి పరిస్థితుల్లో మీ పెళ్లి జరిపిస్తా. ఒకవేళ అదే నిజమైతే అతను నిజంగా సిరిని ఇష్టపడితే సంతోషంగా పెళ్లి జరిపిస్తాను. కాని బావగారు, చూడు ప్రకాష్, నేను మోహన్కిచ్చి పెళ్లి చేయాలనుకుంది కూడా తనైతే సిరిని బాగా చూసుకుంటాడని. ఇప్పుడు తనే ఒకరిని ఇష్టపడుతున్నానని చెప్తుంది. తన సంతోషం కంటే నాకు కావాల్సిందేముంది చెప్పు? మనం బలవంత పెట్టి కాపురాలు చేయించలేం కదా అని. మోహన్, నీ గురించి నాకు తెలుసు, అర్థం చేసుకుంటావని అనుకుంటున్నాను. నవ్వి, పర్వాలేదు మావయ్య, సిరి సంతోషంగా ఉండడమే కదా కావాల్సింది అన్నాడు మోహన్. సరే, మీరు వెళ్ళి పనులు చూసుకోండి అని చెప్పి వెళ్ళిపోయాడు విశ్వనాథ్. ఏంటి డాడీది, మనం ఇంతకాలం కాసుకుని ఉంది ఎందుకు? ఆస్తి కోసమేగా. ఇప్పుడు ఈ ముసలాడు అదెవరినో ప్రేమించానంటే పెళ్లి చేస్తానంటాడేంటి? ఇళ్లలగ్గానే పండగ్గాదురా, వచ్చినవాడు వీడికి నచ్చాలిగా. తర్వాత మన ప్లాన్లు మనకుంటాయిలే. అబ్బా, ఎరక్కపోయి ఇరుక్కుపోయాను. ఇప్పుడేం చేయడం? షాలు దగ్గరికి వెళ్తే ఏదైనా ఇస్తుందనుకుని కార్ టర్న్ చేసుకుని శాలిని దగ్గరికి వెళ్ళింది. శాలిని ఎల్ఎల్బి అన్న నేమ్ బోర్డుని చేత్తో తడిమి కాసేపు తదేకంగా చూసి లోపలికి వెళ్ళింది సిరి. హాయ్ శాలు. డైనింగ్ టేబుల్ సర్దుతున్న శాలు తలెత్తి చూసి సిరి అని పరిగెత్తుకొచ్చింది. అబ్బా, ఎప్పుడు రమ్మన్నా రానేరావు, ఇప్పుడేంటే పిలవకుండానే వచ్చావు? రావాల్సిన అవసరం వచ్చిందే. ఫోన్లే, అలాగైనా వచ్చావు, అది చాలు అంటూ సోఫాలో కూర్చోబెట్టి మాట్లాడుతుంటే, శాలు, నాకు ప్రాబ్లం వచ్చింది, నీ హెల్ప్ కావాలి. అంతలో పని మనిషి 5 నెలల పాపం తీసుకొచ్చింది. అమ్మగారు, పాప ఏడుస్తుందమ్మా, ఇలా ఇవ్వు అని పాపని తీసుకుని నువ్వు వెళ్ళి స్నాక్స్ తీసుకు పంపించు. ఏంటమ్మా, ఎందుకు ఏడుస్తున్నావు అంటూ పాపని ముద్దు చేస్తుంటే పాపని తదేకంగా చూస్తుండిపోయింది సిరి. ఏంటి అలా చూస్తున్నావు? ఏం లేదు, నీ పాప చాలా ముద్దుగా ఉంది. అయితే ముద్దు పెట్టుకో అని అందిస్తుంటే రెక్లెస్గా తల తిప్పుకొని, నీకు తెలుసుగా నాకిలాంటి ఎఫెక్షన్స్ నచ్చవు. సర్లే, ఒక 5 మినిట్స్ కూర్చో, పాపకి ఫీడ్ చేసొస్తానని చెప్పి వెళ్ళింది శాలిని. అమ్మాయి గారు, స్నాక్స్ అక్కడ పెట్టు అని ఎంతకీ తను రాకపోవడంతో శాలు రూంలోకెళ్ళింది సిరి. అటువైపు తిరిగి పాపని చూసి మురిసిపోతూ పాలిస్తుంది శాలిని. కాసేపు అలా చూసి నిట్టూర్చి ఇదప్పుడే వచ్చేలా లేదనుకొని మళ్ళీ హాల్లో వచ్చి కూర్చుంది. కాసేపటికి, ఇప్పుడు చెప్పవే, ఏంటి అంత అర్జెంట్ మ్యాటర్? నా హెల్ప్ కావాలన్నావు? అదేంటంటే అని జరిగిందంతా చెప్పింది. నీకసలు బుద్ధుందా? నోటికెంతొస్తే అంత చెప్పడమేనా? ఇప్పుడేం చేస్తావు? అదర్థం కాకే కదే నీ దగ్గరికి వచ్చింది. ఓ పంచి. ఏంటది? మీ డాడీ దగ్గరికెళ్ళి ఇదంతా అబద్ధం, నీ ఇష్టప్రకారమే బావని పెళ్లి చేసుకుంటానని చెప్పు. కోపంగా షడప్ అనగానే, దీనికి మించి సొల్యూషన్ ఏం లేదు. నువ్వు ఎవరిని ప్రేమించలేదు, అలాంటప్పుడు అతన్ని ఎక్కడి నుండి తీసుకొస్తావు? నా మాట విను, ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకో. గడిచిపోయిన దాన్ని గురించి బాధపడుతూ భవిష్యత్తుని. మీ బాబా మంచివాడు, చదువుకున్నవాడు, నీ గురించి అన్నీ తెలిసినవాడు, నిన్నర్థం చేసుకుంటాడు. హ్యాపీగా పెళ్లి చేసుకుని కొత్త లైఫ్ స్టార్ట్ చెయ్యి. విరక్తిగా నవ్వి, అది జరగని పని శాలు. నాకసలు బతకాలని కూడా లేదు, కాని చచ్చేంత పేగితాన్ని కాదు. నేను లేకపోతే డాడీ బతకలేడు, తన కోసమైనా నేనుండాలి. పోనీ ఆయన కోసమైనా. శాలు ప్లీజ్, నన్ను కన్విన్స్ చేయాలని చూడకు, సొల్యూషన్ చెప్పు చాలు. ఏం చెప్పమంటావే? లేడి మనిషిని తీసుకొస్తానని చెప్పావు, ఎలా తీసుకొస్తావు? ఎక్కడి నుండి తీసుకొస్తావు? మనిషి ఏమైనా బొమ్మ, మనకు కావలసినప్పుడులా కొనడానికో అద్దెకి తెచ్చుకోవడానికో అనగానే షాక్గా, ఏమన్నావు? మనిషి ఏమైనా బొమ్మనా, మనకు కావలసినప్పుడల్లా అద్దెకి తెచ్చుకోవడానికి అన్నాను. హే శాలు, నాకు ఐడియా వచ్చింది. ఏంటి అని బాటిల్లో వాటర్ తాగుతుంటే, నాకు అర్జెంటుగా అద్దెకు ఒక మొగుడు కావాలి అనగానే ఒక్కసారిగా శాలుకి పొరమాలింది. తలమీద కొట్టుకుంటూ, అద్దెకు మొగుడేంటే నీ మొహం? అవును శాలు, నేనెవర్నీ ప్రేమించలేను,
ఎవరిని పెళ్లి చేసుకోను లేను. అందుకే ఎవరినన్నా నాకు భర్తగా నటించడానికి తీసుకొస్తే భర్త ఏంటి? నువ్వు మీ డాడీకి ప్రేమిస్తున్నాననే కదా చెప్పావు. నిజమే కాని ఇప్పుడు నేను ఎవరినన్నా తీసుకెళ్లి ప్రేమిస్తున్నానంటే వాడి గురించి ఎంక్వైరీ చేస్తాడు, లేదా అర్జెంటుగా పెళ్లి చేసేస్తారు. అలా కాకుండా డైరెక్ట్గా పెళ్లి నైట్లు వెళ్తే ఏమీ చేయలేరు కదా. ఇలా ఎన్ని రోజులు సిరి? కొన్నాళ్లే లేవే, తర్వాత వాడు మంచివాడు కాదని తెలిస్తే వదిలించుకోవచ్చు. ఏమంటావ్? అని సంతోషంగా శాలినిని అడిగింది సిరి.